100% ఈ జాతకం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది పక్షం 6 నెలలు కూడా ఉండదు. దానికి ముందే సప్రెషన్ అయిపోతుంది, డివోర్స్ అవుతుంది. డివోర్స్ కూడా కాదు, కేసు వాయిదా అని అలా వెళ్తూనే ఉంటుంది. అది మాత్రమే కాదు, ఇది బహుభార్యా యోగం. బహుభార్య యోగం అంటే కనీసం ఒక 3 పెళ్లిళ్ళైనా ఇతడికి జరగాలి. పెళ్ళవుతుంది, సమస్య వస్తుంది, విడిపోతారు. పెళ్ళవుతుంది, సమస్య వస్తుంది, విడిపోతారు. పెళ్ళవుతుంది, సమస్య వస్తుంది, విడిపోతారు. ఆ విధంగా ఉన్నటువంటి జాతకమే ఇది. ఈ అమ్మాయి జాతకానికి సంబంధించి మాంగళ్య దోషం కూడా ఉంది. 7వ స్థానంలో చూస్తే రాహు ఉన్నాడు, ప్లస్ శని చూపు ఉండడం వల్ల అమ్మాయికి మాంగళ్య దోషం ఉంది. ఈ 2 పునర్వివాహ యోగం ఉన్న జాతకాలే. కానీ ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఆమె మాంగళ్య దోష పరిహారం చేసి దీనికి తగ్గట్టుగా ఒక జాతకం ఉన్నవారిని చేసుకుంటే ప్రాబ్లం రాదు. ఆయన ఏం చెప్పారంటే, అమ్మాయి జాతకంలో 4 గ్రహాలున్నాయి ప్రవర్ధాయోగం, అబ్బాయి జాతకంలోనూ 4 గ్రహాలు ఉన్నాయి ప్రవర్ధాయోగం.